ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్‌లో ఆర్సీబీ టీమ్ మంచి విక్టరీ కొట్టారు. కేకేఆర్ సెట్ చేసిన 175 టార్గెట్‌ని కేవలం 16.5 ఓవర్స్‌లోనే చేజ్ చేశారు. ఇనీషియల్‌గా బౌలింగ్‌లో కొంచెం రన్స్ లీక్ చేసినా తర్వాత మ్యాచ్ మొత్తం డామినేట్ చేశారు. బౌలర్స్ కేకేఆర్‌ని తక్కువ స్కోర్‌కి రిస్ట్రిక్ట్ చేస్తే బ్యాటింగ్‌లో టోటల్‌గా డామినేట్ చేశారు. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆర్సీబీ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఇంకా ఫస్ట్ ఓవర్లోనే హేజల్వుడ్ క్వింటన్ డికాక్ వికెట్ తీశాడు. బట్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడినప్పటికీ కేకేఆర్ బ్యాటర్స్ ఎక్కడా తగ్గలేదు. కెప్టెన్ అజింక్య రహానే వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో సునీల్ నారాయణ్ చాలా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేశాడు. బట్ రహానే మాత్రం 6లు 4లతో రెచ్చిపోయాడు. ఇంకా ఈసారి ఐపీఎల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇంకా సునీల్ నారాయణ్ కూడా 26 బాల్స్లో 44 రన్స్ స్కోర్ చేసి రసిక్ సలం బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ ఓవర్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన రహానే కూడా కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడి నుండి కేకేఆర్ స్కోరింగ్ రేట్ తగ్గిపోయింది. కృణాల్ పాండ్యా అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ని కూడా తక్కువ స్కోర్కే అవుట్ చేశాడు. కృణాల్ పాండ్యా మొత్తం 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఇంకా శ్రేయస్ శర్మ కూడా డేంజరస్ రసల్ని వచ్చేశాడు. ఇంకా 107 ఫర్ 1గా ఉన్న స్కోర్ కాస్త 150 ఫర్ 6గా మారిపోయింది. ఒక స్టేజ్లో కేకేఆర్ 200 మార్క్ని ఈజీగా క్రాస్ చేస్తుంది అనుకున్నాం. లాస్ట్ 10 ఓవర్స్లో ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. ఇంకా యాంక్రిష్ రఘువంశీ 22 బాల్స్లోనే 30 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా కేకేఆర్ టీం టోటల్గా 20 ఓవర్స్లో 8 వికెట్స్ కోల్పోయి 174 రన్స్ స్కోర్ చేశారు. ఆర్సీబీ బౌలర్స్లో కృణాల్ పాండ్యా 3 వికెట్స్ తీయగా హేజల్వుడ్ 2 వికెట్స్ తీశాడు. ఇంకా శ్రేయస్ శర్మ, రసిక్ సలం, యష్ దయాల్ తలో వికెట్ తీశారు. ఇంకా చేజింగ్ చూసుకుంటే ఆర్సీబీ ఎక్కడ కూడా తడబడలేదు. ముందు నుంచే మంచి అటాకింగ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశారు. ఫిల్ సాల్ట్ ఒక ఎండ్లో చితక్కొడుతుంటే ఇంకొక ఎండ్లో కోహ్లీ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ కూడా కేకేఆర్ బౌలర్స్పై విరుచుకుపడ్డారు. ప్రతి బౌలర్ని టార్గెట్ చేసి కొట్టారు. పవర్ ప్లేలోనే 80 రన్స్ స్కోర్ చేశారు. విరాట్ కోహ్లీ కేకేఆర్ టీంకి అగైనెస్ట్గా 1000 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా పవర్ ప్లే అయ్యాక వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్ని అవుట్ చేశాడు. ఫిల్ సాల్ట్ మొత్తం 31 బాల్స్లో 56 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ చూసుకున్న 10 బాల్స్లో 10 రన్స్కే అవుట్ అయ్యాడు. ఇంకా విరాట్ కోహ్లీ చూసుకున్న 30 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కెప్టెన్ రజత్ పటిదార్ కూడా అటాకింగ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. కేవలం 60 బాల్స్లోనే 34 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా లాస్ట్లో లివింగ్స్టన్ వచ్చి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఇంకా కేకేఆర్ బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా తలకు వికెట్ తీశారు. ఇంకా ఐపీఎల్ 2025 ఎడిషన్ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ మంచి విక్టరీతో సీజన్ని స్టార్ట్ చేశారు. రేపు డబుల్ హెడర్లో ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్తో తలపడనుంది. ఇంకా చెన్నై చపాక్లో ఎల్ క్లాసికో అయిన సిఎస్కే వర్సెస్ ఎంఐ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.